అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి మహిళలకు ఒక భారీ శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికలకు ముందు సూపర్ 6 మేనిఫెస్టోని రూపొందించడం జరిగినది. ఆ సూపర్ 6 మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ హామీ ప్రకారమే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఉచిత బస్సు ప్రయాణంపై ఒక కీలక నిర్ణయమే తీసుకోవడం జరుగుతుంది ఈ రోజున. ఈ రోజు నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన విధి విధానాలు అనేది విడుదలయ్యే అవకాశమే ఉన్నది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలు అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్నది అనే వివరాలని కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వివరాలకు వెళ్తే కూటమి ప్రభుత్వం గతంలో అంటే ఎన్నికలకు ముందు సూపర్ 6 మేనిఫెస్టోని తీసుకొచ్చిన విషయం మనకు తెలిసింది. ఆ సూపర్ 6 మేనిఫెస్టోలోనే మహిళలకు సంబంధించి ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా రూపొందించడం జరిగినది. ఇప్పుడు అనుకున్నట్లుగానే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ సెప్టెంబర్ 1 నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సౌకర్యం అమలులోకి తెచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ రోజున ఆగస్టు 21న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్టీసీ వ్యవస్థకు సంబంధించిన అధికారులతో కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో చాలా కీలకమైన హామీ కాబట్టి ఖచ్చితంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్న విషయం ద్వారానే అధిక ఓట్లు కూడా మహిళలు వేశారా అనే సందేహం కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి మొదటగా ఈ ఉచిత బస్సు ప్రయాణమే అమలులోకి తేవాలని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో కూడా ఉన్నట్లు మనకి అందిన సమాచారం. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఈ రోజు ఈ ఆర్టీసీకి సంబంధించిన ఏపీసీ ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ప్లస్ ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారితో ఈ రోజే చర్చించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా సెప్టెంబర్ 1 నుంచి ఈ మహిళలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలని కూడా నిర్ణయించడం కూడా జరుగుతుంది. అది కూడా ఈ రోజునే ఇప్పటికే ఒక 1500 కొత్త బస్సులు కూడా రెడీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు కూడా మనకి అన్న సమాచారం. అంటే ఈ ఒక 1500 కొత్త బస్సులు కూడా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు కూడా మనకి అందిన సమాచారం. కాబట్టి ఖచ్చితంగా ఏపీ మహిళలు ఈరోజు ఈ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో అటువంటి వారు ఈ రోజునే ఒక భారీ గుడ్ న్యూస్ వినడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఏవి అనేది ఈ రోజున ఒక జీవో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ జీవో విడుదలైన తర్వాత కూడా వాటికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మహిళలకు సంబంధించిన ప్రతి అప్డేట్ కావాలనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.